వస్త్రధారణ, డాన్స్, మ్యూజిక్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా మనం కల్చర్లో వింటూ ఉంటాం. అయితే ఒక మనిషి తీసుకునే ఆహారం ఆ మనిషి యొక్క అభిరుచి, తర్వాత తన ఎఫోర్డబిలిటీ, ఆహారం కొనుగోలు చేసే శక్తి, తర్వాత యాక్సెసిబిలిటీ, ఆహారం అందుబాటులో ఉండే పద్ధతి, దీని ప్రకారం ఏ మనిషి అయినా తన ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఒక కుటుంబంలో, ఒక సమాజంలో మనం సిమిలర్ ఆహారపు అలవాట్లు చూస్తూ ఉంటాం. అయితే ఎటువంటి హేతుబద్ధత లేకుండా, అంటే ఎటువంటి కారణం లేకుండా ఒక మనిషి ఆహారపు అలవాట్లని మనం నిర్దేశించగలమా? ఇది ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న. ఈ ప్రశ్న ఇప్పుడు గుజరాత్లో కూడా చాలామందిలో వస్తుంది. గుజరాత్లో కొన్ని పెద్ద పెద్ద మున్సిపల్ కార్పొరేషన్స్లో వడోదరా, భావనగర్, అహ్మదాబాద్, రాజ్కోట్ ఇట్లాంటి ప్రాంతాల్లో చాలా మున్సిపల్ కార్పొరేషన్స్ అక్కడ ఏం చేస్తున్నాయంటే చట్టబద్ధంగా కాకుండా అన్అఫీషియల్గా ఒక బ్యాన్ విధించాయి. రోడ్డు మీద, రోడ్ సైడ్ నమ్మే ఫుడ్ జాయింట్స్ లేకపోతే ఫుడ్ జోన్స్ ఉంటాయి కదా, అక్కడ నాన్ వెజిటేరియన్ సంబంధించిన ఆహార పదార్థాలు అమ్మకూడదని చెప్పి అనధికారికంగా ఒక బ్యాన్ విధించాయన్నమాట. ఈ బ్యాన్కి వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే రోడ్డు మీద ఓపెన్గా ఆహారం పెడుతున్నారు, ఆ ఫుడ్ పార్టికల్స్, ఆ ఫుడ్ అంతా ఆ రోడ్డు మీద ఓపెన్గా ఆహారం పెట్టినప్పుడు చాలామంది రిలీజియస్ సెంటిమెంట్స్ దెబ్బతింటున్నాయి. ఇది ఫస్ట్. రెండోది, అన్హైజీనిక్గా ఫుడ్ తయారు చేస్తున్నారు, చాలా రోజులు స్టోర్ చేసిన నాన్ వెజిటేరియన్ సర్వ్ చేస్తున్నారు. మూడోది, అక్కడ ఆ ప్రాంతాలు ఇలా రోడ్డు మీద ఫుడ్ జాయింట్స్ పెట్టడం వల్ల, టెంపరీ ఫుడ్ పార్క్స్ పెట్టడం వల్ల అక్కడ ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయని చెప్పి. కానీ ఇది కల్చరల్లీ మోటివేటెడ్ మోరల్ పోలీసింగ్ అని చెప్పి గుజరాతీయులు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గుజరాత్లో నాన్ వెజ్ ప్రియులు అనమాట. సో ఇక్కడ అసలు గుజరాత్లో ఈ బ్యాన్ కరెక్టా తప్పా అనే దాని మీద కొంత డిస్కషన్ వచ్చింది. దీనిలో మనం చూడాల్సింది ఆర్టికల్ 48 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 48 ప్రకారం ఆర్గనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, ఎనిమల్ హస్బెండరీ, ఇదే ఆర్టికల్ 48 డైరెక్టివ్ ప్రిన్సిపల్లో స్లాటరింగ్ ఆఫ్ కౌస్ ఇలాంటివి కూడా ఆపొచ్చు గవర్నమెంట్ అనుకుంటే. దీంతో పాటు ఇంకొక ఆర్టికల్ ఉంది, అది ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ G, ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్, ట్రేడ్ అండ్ బిజినెస్. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ స్లాటర్ హౌసెస్ నడిపే వాళ్ళకు కూడా ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ బిజినెస్ ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ బిజినెస్ ఆపాలంటే కొన్ని హేతుబద్ధమైన కారణాలు ఉండాలి. అలాంటి కారణాలు ఉన్నాయా? ఒక కమ్యూనిటీ చాలా వరకు ఇట్లా స్లాటర్ హౌసెస్ నడుపుతుంటుంది, ఆ కమ్యూనిటీకి ఇప్పుడు వాళ్ళ వ్యాపారం అనేది దెబ్బతిందా? ఇది రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్, ఒక మనిషి రైట్ టు చూస్ ఫుడ్ అనేది తన పర్సనల్ లిబర్టీలో ఒక భాగం ఆర్టికల్ 21లో. ఎటువంటి రీజన్ లేకుండా తన చాయిసెస్ని ఆపగలమా? ఇదే సందర్భంలో 2015లో ఒక కేసు జరిగింది. బాంబే మున్సిపాలిటీ వాళ్ళు పర్యూషన్ అని చెప్పి జైనీల ఫెస్టివల్ డేస్ అనమాట, ఒక నెల మొత్తం వాళ్ళు ఒక కల్చరల్ డేస్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇదే సందర్భంలో మనం ఒక కేసు గురించి కూడా చెప్పుకోవాలి. 2015లో బాంబే మున్సిపల్ అథారిటీస్ జైన్స్ హోలీ మంత్ ఒకటి ఉంది, పర్యూషన్ అని చెప్పి, ఆ నెలలో కంప్లీట్గా స్లాటర్ హౌసెస్ బ్యాన్ చేశారు, రోడ్డు మీద కనపడకూడదని. ఎందుకంటే జైన్స్ మనందరికి తెలుసు ఉల్లిపాయలు కూడా తీసుకోరు, అటువంటి పరిస్థితుల్లో స్లాటర్ హౌసెస్ వాళ్ళకి కనిపించకూడదని చెప్పి బ్యాన్ చేశారనమాట. దాంతో ఈ కేసు బాంబే హైకోర్టుకి వెళ్ళింది. ఇలా చాలామంది నాన్ వెజిటేరియన్స్ని 1 మంత్ పాటు మీరు స్లాటర్ హౌసెస్ కంప్లీట్గా బ్యాన్ చేసి నాన్ వెజిటేరియన్ ఆపేయమంటాం కరెక్ట్ కాదని చెప్పి బాంబే హైకోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, గుజరాత్ జనాభాలో దాదాపు 70% మంది ఎస్సీస్ ఉన్నారు, ఓబీసీస్ ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు. అంటే గుజరాత్ జనాభాలో పాపులేషన్లో ఎస్సీస్, ఓబీసీస్, మైనారిటీస్ కలిపి 75% అనమాట. అయితే ఈ 70%లో దాదాపు 40% మంది నాన్ వెజిటేరియన్స్. సో వీళ్ళందరికీ ఇది ఎఫెక్ట్ అవుదా? ఇది పెద్ద క్వశ్చన్. తర్వాత అసలు ఇలాంటి పాలసీస్, ఈ కల్చరల్ మానిటరింగ్ కానీ మారల్ పోలీసింగ్ అని ఎవరు తీసుకొస్తున్నారని చెప్పి గుజరాత్ ప్రజల్లో ఒక పెద్ద క్వశ్చన్ అనమాట. గుజరాత్ బ్యూరోక్రసీలో టాప్ మోస్ట్ బ్యూరోక్రాట్స్ జైన్స్, బ్రాహ్మిన్స్, బనియాస్, వీళ్ళందరూ కూడా ఎక్కువగా నాన్ వెజిటేరియన్ని డిస్కరేజ్ చేస్తున్నారని కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఓవరాల్గా ఏంటి అంటే, ఒక సెక్యులర్ కంట్రీలో కల్చర్ కూడా ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఆర్టికల్ 29 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతి ఒక్కరికి వాళ్ళ కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకునే హక్కు ఉంది. కల్చర్లో ఫుడ్ కూడా ఒక పార్టే. ఎటువంటి ప్రాపర్ రీజన్ లేకుండా నాన్ వెజిటేరియన్ బ్యాన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మనందరికీ తెలుసు గాంధీజీ కూడా గుజరాతీయే, ఆయన పర్సనల్గా నాన్ వెజిటేరియన్ తీసుకోరు, కానీ ఆయన ఎప్పుడు కూడా కంప్లీట్గా నాన్ వెజ్ బ్యాన్ చేయమని ఎక్కడా చెప్పలేదు. ఆయన చెప్పిన సిద్ధాంతాలు నాన్ వైలెన్స్,
తర్వాత ఆస్టరిటీ, తర్వాత మద్యపాన నిషేధం. అంటే అహింస, సింపుల్ లివింగ్, మద్యపాన నిషేధం. పూర్తిగా నాన్ వెజిటేరియన్ బ్యాన్ చేయమని గాంధీ గారు కూడా చెప్పలేదు. సో ఎటువంటి హేతుబద్ధమైన కారణం లేకుండా కమ్యూనిటీలో, ఒక సొసైటీలో కొంతమందికి మాత్రమే నాన్ వెజిటేరియన్ నచ్చదు కాబట్టి మొత్తం అందరినీ ఆపేయమంటాం కరెక్ట్ కాదు. మనం ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు చూసుకుంటే అనేక దేశాల్లో నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనేది స్టేపుల్ ఫుడ్ అనమాట. ఇండియాలో మనందరికీ తెలుసు, కొంతవరకు మనం మ్యాక్సిమం వెజిటేరియనిజం ఫాలో అవుతాం. కానీ నాన్ వెజిటేరియన్ అనేది ఫుడ్ చాయిస్. చాలాసార్లు నాన్ వెజిటేరియన్ మీద డిపెండ్ అయ్యి బతికేవాళ్ళు కూడా ఉంటారు. అదొక ట్రేడ్ కావచ్చు, లేదా అదొక ఆహారపు అలవాటు కావచ్చు. సో ఇవన్నీ పక్కన పెట్టేసి నువ్వు ఖచ్చితంగా నువ్వు వెజిటేరియన్ ఫాలో అవ్వాలని చెప్పేది అది అనైతికమే అవుతుంది. సో నాన్ వెజిటేరియన్ ఎంకరేజ్ చేయకపోవడం కరెక్టే, కానీ నిషేధం విధించి భయపెట్టడం. గుజరాత్లో ఈ అనధికార నిషేధం వల్ల చాలామంది ఈ ఫుడ్ జాయింట్స్ వాళ్ళు ఎటువంటి అఫీషియల్ ఆర్డర్స్ లేకపోయినా భయపడి షాపులు మూసేసుకెళ్ళిపోతున్నారు. ఇటువంటి కండిషన్ మాత్రం ఏ ప్రాంతంలో రాకూడదు. ఫుడ్ చాయిసెస్ అనేది లాఫుల్గా అందరికీ ఉండాలి. జనరల్గా ఫుడ్ ఎందుకు బ్యాన్ చేస్తారంటే మనం తీసుకునే ఆహారం మనకు చాలా డేంజరస్గా ఉంటాయి. ఉదాహరణకి కేరళలో ఒక 4 ఏళ్ల క్రితం పిజ్జాస్, బర్గర్స్ మీద ఎక్కువ ట్యాక్స్ వేశారు. అలానే బీహార్లో కచోరీ, సమోసాస్ మీద ట్యాక్స్ వేశారు. ఆ ఫుడ్ వల్ల కార్బోహైడ్రేట్స్ బాగా పెరుగుతున్నాయి, చాలా లావు అవుతున్నారు పిల్లలు అని చెప్పి. సో ఇలాంటివి డిస్కరేజ్ చేసే పనులు చేయొచ్చు, కానీ బ్యాన్ చేసే పనులు మాత్రం చేయకూడదు. ఇందులో పర్టికులర్గా స్వాధ్యాయ పరివార్ మరియు స్వామినారాయణ మూమెంట్, ఈ 2 మూమెంట్స్ కూడా నాన్ వెజిటేరియన్ని డిస్కరేజ్ చేస్తూ వచ్చాయి. ఈ 2 మూమెంట్స్ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వెజిటేరియన్ని ప్రమోట్ చేయటం. దాంతోపాటు మనం గమనిస్తే గుజరాత్లో కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా భారతదేశంలో నాన్ వెజిటేరియన్ సేల్ చేసేది, ముఖ్యంగా స్లాటర్ హౌసెస్ నడిపేది మొదటి నుంచి కూడా అణగారిన కులాలు, ముఖ్యంగా మైనారిటీస్ కావచ్చు, లేకపోతే ఎస్సీస్ కావచ్చు, వీళ్ళందరూ. సో వీళ్ళందరికీ ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ అనేది ఈ విధంగా దెబ్బతినే అవకాశం కూడా కనిపిస్తుంది.